ప్రభుత్వ అప్పులపై సవాలు ప్రతి సవాలు గన్ పార్క్ వద్ద హైడ్రామా తెలంగాణ భవన్ వద్ద అరెస్టులు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు కుదిపేస్తున్న ఏకైక హాట్ టాపిక్. రాష్ట్ర అప్పుల లెక్క 9.5 ఏళ్ల గులాబీ పాలనలో రాష్ట్రానికి అప్పుల ఊబీసులో నెట్టేశారంటూ కాంగ్రెస్ మంత్రులు విరుచుకుపడుతుంటే మా అప్పులన్నీ ఆస్తులను సృష్టికే, మీరు అసలైన అప్పుల అప్పారావు అంటూ బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వము 8.21 లక్షల కోట్ల అప్పుల భారాన్ని వారసత్వంగా ఇచ్చింది అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంచలన లెక్కలు బయట పెడితే, గ్యారెంటీలతో కలిపి మా అప్పులు 4.17 లక్షల కోట్లు, మిగిలిందంతా కాంగ్రెస్ సృష్టించింది మాయాజలమని మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు కామెంట్ చేశారు. వాటికి సవాళ్ళు కూడా విసిరిన పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణ 2014 జూన్ 2న ఏర్పడినప్పుడు ఉన్న అప్పు 72,658 కోట్లు. 10 ఏళ్లలో అప్పులు 10 రెట్లు పెరిగి 6,71,750 కోట్లకు చేరింది. 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి సీఎం బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలు వివరించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సమయంలో 24.3% చొప్పున రుణాలు 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రుణ భారము జీఎస్టీ డీజీపీలో 17.7%గా ఉంది. అప్పట్లో దేశంలోనే ఇది అత్యల్పం. అయితే ఇది 2023-24 వచ్చేవారికి 27.8% పెరిగింది. ప్రభుత్వ హామీలో 17 స్పెషల్ పర్సంటేజ్ వేకెన్సీను ఏర్పాటు చేసి 1,85,029 కోట్ల రూపాయలు సేకరించారు. ప్రభుత్వ హామీలు రుణాలు కలిపి రాష్ట్ర అప్పు 6,71,750కి చేరాయి. 2014-15లో అసలు వడ్డీ కలిపి మొత్తం చెల్లించినవి 7,255 కోట్లుగా ఉన్నాయి. ఈ అప్పును 2023-24 నాటికి 53,978 కోట్లకు చేరగా అధికార లెక్కలు చెప్తున్నాయి. సిఆర్పిఎఫ్ లోన్లు 3,89,673 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రభుత్వ గ్యారెంటీలకి రుణాలుగా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా 1,27,208 కోట్లు సిఆర్పీలు సొంతగా సేకరించినట్టుగా రుణాలు తెలుస్తా ఉన్నాయి. 95,462 కోట్ల రూపాయలు కార్పొరేషన్ల పనులు సంస్థల లోన్లు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా 59,414 కోట్ల రూపాయలు మొత్తం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ హయాంలో అవన్నీ లెక్కలన్నీ చూసుకున్నట్లయితే 6,71,757 కోట్ల రూపాయలు అయితే, దీనికి అదనంగా పెండింగ్ బిల్లు, ఉద్యోగులు బిల్లులు మొత్తం కలిపి వర్కర్లకు సంబంధించి స్కీమ్లకు సంబంధించి మరో 40,154 కోట్లు ఉన్నాయన్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. డిస్కమ్ సంబంధించి సింగరేణి ఇతర బిల్లులు పెండింగ్ లో కూడా ఖర్చులతో బట్టి ఖర్చులు మరొక 1,09,740 కోట్ల రూపాయలుగా ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అంటే బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులన్నీ కలిపి మనం చూసుకున్నట్లయితే 8,21,651 కోట్ల రూపాయలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇవన్నీ కూడా ఏదైతే కాళేశ్వరం సంబంధించి, మిషన్ భగీరథకు సంబంధించి కార్పొరేషన్లు తీసుకున్న అన్ని కలిపి 4.17 లక్షల కోట్లు మాత్రమే అని బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనిపై తాము ఎక్కడంటే అక్కడ చర్చకు వస్తామన్నట్టుగా ప్రకటనలు అయితే చేస్తా ఉంది. ఈ ఏడాది అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. అదే విషయాన్ని మరోసారి కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని హరీష్ రావు అయితే వాదిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తుంది. తమ ప్రభుత్వం అధికారంలో చేపట్టిన డిసెంబర్ 1, 2023 నుండి ఫిబ్రవరి 28, 2026 వరకు 3,47 కోట్ల రూపాయల అప్పు చేసినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఏడాది మార్చిలో అసెంబ్లీలో అన్ని కార్పొరేషన్ల అప్పులు కలిపి తను 3 లక్షల కోట్లని ఆయన ప్రకటించడం అయితే జరిగింది. అయితే మరి 2023 డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మరి వివిధ సంబంధించిన అప్పులను కూడా చూసుకున్నట్లయితే మరి 1,86,067 కోట్లు అన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ చేసిన అప్పులు వడ్డీలకు చెల్లించామని కూడా చెప్తా ఉన్నారు. ఎక్కువ వాళ్ళు చేసిన అప్పులకే మేము వడ్డీలు చెల్లించామన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ అదే పదే చెప్తా ఉంది. 2014-15లో
వడ్డీ చెల్లించకుండా 6,954 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 2023-24 నాటికి రుణాలు చెల్లింపు భారం సంబంధించి 32,939 కోట్ల రూపాయలు చేరింది. రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని రుణాలకు సంబంధించిన వడ్డీలకే చెల్లిస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. 5 కార్పొరేషన్లు తీసుకున్న అప్పులకి ప్రభుత్వ గ్యారెంటీలు ఇచ్చిన వాటికి సంబంధించి కూడా ఈ కార్పొరేషన్ల నుండి దాదాపుగా తీసుకున్న అప్పుల నుండి 8.93% నుండి 10.49% వరకు చెల్లిస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. బహిరంగ మార్కెట్లో రుణాలు సగటు వడ్డీ రేటు పోలిస్తే ఇది చాలా ఎక్కువ అన్నట్టుగా కాంగ్రెస్ సర్కారు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 2023 డిసెంబర్ నుండి 2024 జూన్ వరకు 25,118 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. అయితే తెచ్చిన అప్పు కంటే కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల వడ్డీలు 38,040 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది అన్నట్టుగా బీఆర్ఎస్ అప్పుల వల్లనే స్కాములు అమలు చేయలేకపోతున్నామని అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. ఖజానా ఖాళీ చేసి వెళ్లడం అప్పులకి వడ్డీలు కట్టడానికి సరిపోతుందని అస్సాం పార్టీల నేతలు వాదన వినిపిస్తా ఉన్నారు. ఎన్నికలు వచ్చిన హామీలు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేయడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుపడతా